నమో నారాయణాయ. ఎపిసోడ్ 20 ద్వాదశ భావముల్లో తృతీయ భావం గురించి. తృతీయ భావాన్ని సోదర భావం అని కూడా అంటారు. సోదర భావం అంటే ఇక్కడ మనకన్నా చిన్నవాళ్ళు వస్తారు. మరి 11వ ఇల్లు చూస్తాము, అక్కడ మనకన్నా పెద్దవాళ్ళు వస్తారు. ఇక్కడ మనకన్నా చిన్న వాళ్ళతో రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? కనిష్ట సోదరులు, సోదరులు అంటే తమ్ముడు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళతో రిలేషన్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం తీసుకున్నాను. మిథున లగ్నానికి శుభులు వచ్చేసి బుధ, శని, శుక్ర, రాహులు అవుతారు. అలాగే అశుభులు వచ్చేసి సూర్య, చంద్ర, కుజ, గురు, కేతువులు అవుతారు అన్నమాట. మిథున లగ్నానికి తృతీయ భావం కాబట్టి 3వ స్థానం. 3వ ఇంట్లో శుభులు ఉంటే ఏమవుతుంది, అశుభులు ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇందున ఒక శుభగ్రహం ఉండిన కనిష్ట సోదరులు లేకుండా చేయును. అంటే ఈ భావంలో ఒక్క శుభగ్రహం ఉండిన, కనీసం శుభగ్రహం ఒక్కటున్నా కూడా, ఉన్నా చూచిన, మనం పదే పదే చెప్తున్నాము, ఉండినా చూచిన. 9వ ఇంట్లో ఉంటే 3ని చూస్తారు. అదే శని గనుక, శని 3ని చూడాలి అంటే లగ్నంలో ఉండాలి. లగ్నంలో ఉంటే 3ని చూస్తాడు. లేదనుకుంటే 6లో ఉంటే 10వ దృష్టితో 3ని చూస్తాడు. 6లో శని ఉన్నా చూస్తాడు, లేదా లగ్నంలో ఉన్నా చూస్తాడు అనమాట. సో అలా ఉంటే, ఉండినా చూచినా ఒకటే ఫలం అనమాట. ఉండినా ఏమవుతుంది, సోదరులు లేకుండా చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఉన్న ఆస్తునంతా ఇతనే అనుభవించేటట్టు. ఒకవేళ ఉండినను అణువుగా మార్చును, అంటే వీళ్ళకి అనుగుణంగా ఉంటాడు అనమాట. వీళ్ళు చెప్పినట్టు వినడము, వీళ్ళు చెప్పినట్టు చర్యలు వినడం, వీళ్ళని అన్ని అడిగి చేయడము, అట్లా సోదర బలము కలిగించును. వీళ్ళకి సపోర్ట్గా ఉంటారు. ధైర్యోత్సాహ శక్తి కలిగించును. ధైర్యము, ఉత్సాహం, ఏదైనా ఒక పని చేయాలంటే ముందడుగు వేసి ధైర్యంగా చేయగలిగే శక్తి ఈ 3వ భావం నుంచే కలుగుతుందన్నమాట. కర్ణబలము ఉండును. కర్ణబలం అంటే చెవి బలం. చెవి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దాయాదులు అనుసరిస్తారు. దాయాదులు ఎవరైతే ఉంటారో, దాయాదులు అంటే ఎవరు? నాన్న వాళ్ళ తమ్ముడు, అన్న కొడుకులు, పెద్దనాన్న, చిన్నాన్న కొడుకులు దాయాదులు అవుతారనమాట. వాళ్ళు ఇతన్ని అనుసరిస్తారు, ఈ జాతకుణ్ణి. నీచార్జన, నీచధనము, నీచ జీవనంతో జీవింపచేయును. 3వ ఇల్లు వచ్చేసి నీచధనం అనమాట. నీచధనం అంటే మేబీ స్లమ్స్. నీచము అంటే చెడు కాదు. నీచము, చెడు వేరు, నీచం వేరు. నీచార్జన అంటే ఏమి, స్లమ్ ఏరియాల్లో నుంచి ఏమైనా బిల్డింగ్లు అవి ఇవి కొని వాటిని సేల్ చేసి దాని నుంచి డబ్బులు రావడము. ఐరన్ని కూడా నీచం కింద, శని కింద కంట్రోల్ చేస్తారు కాబట్టి మురికి కాలువలు పక్కన ఏమన్నా సైట్స్లు కొని అమ్మడము, చేయడము, అట్లా. నీచార్జన, నీచధనము, నీచ జీవనంతో జీవింప చేయును. నీచముగా ధనము నిల్వ చేయును, అంటే వీటి ద్వారా ధనం అనేది నిల్వ చేస్తారనమాట. దైవభక్తిని ఇచ్చును. శుభగ్రహం ఉందంటే దైవభక్తిని కూడా ఇస్తుంది. శుభకార్యముల్లో పాల్గొనేటట్లు చేయును. ఏదైనా శుభగ్రహ కార్యాలలో కూడా వీళ్ళకి పిలుపు వస్తుందన్నమాట, పాల్గొనేటట్టు చేస్తారు. సేవకా వృత్తిలో తీర్థయాత్రలు చేయించును. అందరినీ పిలుచుకోపోయి తీర్థయాత్రలకు పోయి చూపించుకోరావడము. అంటే తీర్థయాత్రలు టూర్ బస్సులో ఒక కండక్టర్ గానో, క్లీనర్ గానో, లేకపోతే ఒక గైడ్ గానో, సో ఇట్లా ఒక డ్రైవర్ గానో తీర్థయాత్రలు పిలుచుకోపోయి ఆ పుణ్యం అనేది కట్టుకుంటాడనమాట. నెక్స్ట్, నీచముగా పుణ్యం ఆర్జింప చేయును. అలాగే స్వల్పంగా పిత్రార్జితం కల్పించును. స్వల్పంగా పిత్రార్జితం అని ఎందుకంటున్నాము? 9వ ఇంట్లో శుభగ్రహం ఉందంటే 3ని చూస్తాడు కాబట్టి స్వల్పంగా, 3లో ఉన్న 9ని చూస్తాడు కాబట్టి కొంచెం పిత్రార్జితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే 9లో శుభగ్రహం ఉందంటే పిత్రార్జితం చాలా ఉంటుందన్నమాట. అది మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు అదే పాపగ్రహం ఉంటే, పాపగ్రహాలు అంటే ఇవి లగ్నానికి సూర్య, చంద్ర, కుజ, గురు, కేతులు అశుభులు అవుతారు. వాళ్ళు ఉన్నారనుకోండి, సోదరి కలహములు కల్పించును. వీళ్ళ మధ్య గొడవలు వస్తాయి. వీళ్ళకన్నా చిన్నోళ్ళతో ఆస్తి గొడవలు కానీ, ఇంకోటి కానీ, ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండడము, వాళ్ళకి వీళ్ళకి సరిపోకుండా పోవడము. దాయాదులతో బద్ధ వైరం కల్పించును. పెద్దనాన్న, చిన్నాన్న కొడుకులతో వైరం అనేది కల్పిస్తారనమాట. ఎప్పుడూ గొడవలు ఉంటాయి. నిర్ధనికునిగా చేయును. డబ్బులు లేనివాడిగా మిగిలిపోతాడనమాట, చేస్తాడు. నీచంగా జీవితం చేయను. నీచ జీవనమే మరీ ఏమీ తిండికి దొరకడం కష్టమయ్యి రోడ్లలో, స్లమ్ముల్లో తిరగడానికి, తాగడానికి ఏమీ లేకుండా మురికి బట్టలు, మురికి కాలువలు, మురికి జీవనం అనేది
వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీవనముల చెరచును, జీవితము చెడిపేస్తాడనమాట. జీవితం అనేది జీవించడానికే దుర్భరం అయిపోతుంది, కష్టమైపోతుంది. పిత్రార్జితము శూన్యము చేయును, పిత్రార్జితం అనేది ఏమీ లేకుండా చేస్తాడనమాట. పాపగ్రహం ఉందంటే 9ని కూడా చూస్తుంది కాబట్టి 9వది పిత్రార్జితము, పితృకారకుడు కాబట్టి 9వ ఇల్లు కాబట్టి అక్కడ కూడా పాపగ్రహం చూస్తూ వీక్షణ ఉంటుంది కాబట్టి నీచ జీవనం అనేది పిత్రార్జితం ఏమీ లేకుండా చేస్తుంది. శ్రద్ధలు నాశనం చేయును, భక్తి శ్రద్ధలు అనేవి భక్తి లేకుండా పోవడము అనేది అవుతుందన్నమాట. అశుభములతో సేవకావృత్తిలో కాలం గడపవలను. శుభగ్రహం ఉంటే సేవకావృత్తితోనే శుభాలు జరుగుతాయి, అశుభగ్రహం ఉందంటే సేవకావృత్తితోనే ఉండి ఎదుగుదల లేకుండా జీవితం అనేది అయిపోతుంది అన్నమాట. ఉత్సాహము నాశనం చేయును, అంటే బ్రతకడానికి ఉత్సాహం అనేదే ఉండదు. రేపు దీంట్లో వస్తుందిలే, అక్కడ బతకచ్చలే అనేది లేకుండా ఎప్పుడూ దినదిన గండంగా ఉండేటట్టు ఉంటుందన్నమాట. ధన్యవాదములు.